హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బియ్యం పప్పులకు పురుగులు పట్టకుండా కాపాడుకోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. వేపాకులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, లవంగాలు వంటివి ఉపయోగించవచ్చు. పప్పులకు పురుగులు పడితే 2-3 రోజులు ఎండలో పెట్టడం ద్వారా కూడా ఇవి తొలగిపోతాయి. నెలలో ఒకసారి ఎండలో పెడితే పురుగుల సమస్య తగ్గుతుంది. చాలా ఇళ్లలో బియ్యం పప్పులు నెలకు సరిపడా తెచ్చుకుంటారు. కొందరు ఏడాదికి సరిపడా కొని నిల్వ చేస్తారు. ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టి తడి చేతులతో తాకకుండా జాగ్రత్త చేసినా కొన్నిసార్లు పురుగులు పడుతుంటాయి. కొన్ని సాధారణ చిట్కాలు పాటిస్తే పప్పులు, బియ్యానికి పురుగులు పట్టకుండా కాపాడుకోవచ్చు. పురుగులను తరిమి కొట్టడానికి వేపాకులు వాడడం ఎన్నో ఏళ్ల నుంచి వస్తోంది. పప్పులను పురుగుల నుంచి కాపాడడానికి ఇది బాగా పనిచేస్తుంది. పప్పులు, బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో ఎండిన వేపాకులు ఉంచండి. ఇది కీటకాలు రాకుండా చేస్తుంది. పప్పులే కాదు, బీరువాలను వేపాకులు పెడితే సిల్వర్ ఫిష్ పురుగులు బట్టలను పాడు చేయకుండా ఉంటాయి. పప్పుల డబ్బాల్లో పొట్టు తీయని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయి. పప్పుల పెట్టెలో 4-5 వెల్లుల్లి రెబ్బలు ఉంచండి. అవి ఎండిపోయాక తీసి కొత్తవి పెట్టండి. పప్పులు నిల్వ చేసే డబ్బాలో ఎండుమిర్చి వేస్తే పురుగులు రాకుండా ఉంటాయి. డబ్బాలో 3 ఎండుమిరపకాయలు వేయండి. వాటి ఘాటుకు పురుగులు రావు. ఇక లవంగాలు వంటని రుచికి పెంచడమే కాకుండా పప్పు ధాన్యాలను పురుగుల బారి నుంచి కాపాడుతాయి. పప్పులు నిల్వ చేసిన డబ్బాలో 8-10 లవంగాలు వేసిన చిన్న క్లాత్ బ్యాగ్ ఉంచండి. డబ్బా మూత గట్టిగా పెట్టండి. అదే విధంగా గాలి చొరబడకుండా చూడండి. ఫ్రిడ్జ్ లో స్థలం ఉంటే పప్పులను అక్కడ నిల్వ చేయవచ్చు. ఇలా చేస్తే పురుగుల నుంచి రక్షించడమే కాకుండా పప్పులు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వాటిని గాలి చొరబడిన డబ్బాల్లో లేదా జిప్లాక్ ప్యాకెట్లలో నిల్వ చేయవచ్చు. పప్పులకు పురుగు పట్టినట్లు కనిపిస్తే వాటిని క్లాత్ పై వేసి 2-3 రోజులు ఎండలో ఉంచండి. చీకటి, చల్లటి ప్రదేశాల్లో పురుగులు ఎక్కువగా వస్తాయి. ఎండలో ఉంచితే పారిపోతాయి. పురుగులు పట్టకపోయినా నెలకు ఒకసారి ఎండలో పెడితే పురుగులు రాకుండా ఉంటాయి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.